వాక్యాన్ని చదువుకుందాం. మొదటి పేతురు 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. మరి పేతురు గారు ఈ మాటలు రాసి తెలియపరుస్తూ ఉన్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి, అంటే లోకంలో ఉన్నాం కాబట్టి మీ సహోదరులు అంటే మీకు తెలిసిన వారు కావచ్చు, మీ ఇంటివారు సహోదరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ లోకంలో ఈ విధమైన శ్రమలే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా శ్రమలు వస్తాయి. ఈ శ్రమలు ఏం రాస్తున్నారంటే ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి, ఏంటి నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి అని మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి సాతాను సింహాసనము వేసుకున్న స్థలంలో మనం నివసిస్తున్నాం కాబట్టి జ్ఞానముతో కాపురం చేయమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి ఏముండాలంటే విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి, అంటే విశ్వాసమందు స్థిరంగా ఉండమని పేతురు గారు తెలియపరుస్తున్నాడు. నిజమే, మరి ఈనాడు దేవుని నమ్ముకున్న మన ఆత్మీయ జీవితంలో శ్రమలు సంభవిస్తాయి. వారికి వచ్చిన మనకు వచ్చిన నీవైనా నేనైనా ఎలా ఉండాలంటే విశ్వాసమందు స్థిరులై ఉండాలని చెప్తా ఉన్నాడు. అందుకే దేవుడు మనని గొర్రెతో పోల్చాడు, చెట్టుతో పోల్చాడు, తర్వాత గృహముతో పోల్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఎప్పుడైనా గొర్రె చూడండి కాపరి చుట్టే తిరుగుతుంది. కాపరిని విడిచిపెట్టి గొర్రె బయటకు పోదు. ఎప్పుడైనా ఆ గొర్రె ఏం చేస్తుందంటే కాపరి చుట్టూ తిరుగుతూ ఉంది. మేకలు మాత్రం అటు ఇటు వెళ్తూ ఉంటాయి. అంటే కాపరి దగ్గర ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే ఆ గొర్రె ఎలాంటి శ్రమకు గురి కాదు. అందుకే దావీదు గారు 23వ కీర్తన రాస్తూ ఈ మాట రాశాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని రాశాడు. అందుకే గొర్రెగా ఉంటున్న నీవు కాపరిని వెంబడించాలి, కాపరిని అనుసరించాలి, కాపరి స్వరాన్ని గుర్తుపట్టాలి, కాపరికి లోబడాలి. ఇవి 4 విషయాలు. కాపరిని వెంబడించాలి, కాపరిని అనుసరించాలి, కాపరి స్వరాన్ని గుర్తుపట్టాలి. కాపరి స్వరాన్ని గుర్తుపడుతున్నప్పుడు కంపల్సరీ ఏమవుతుందంటే ఏ శ్రమ వచ్చినా దేవుడు చూసుకుంటాడు. కాబట్టి దావీదు జీవితంలో అలా ఉన్నాడు. తర్వాత రెండవది చెట్టు, వృక్షం. అంటే చెట్టు చూడండి, అది గాలికి, ఎండకు, వర్షానికి తట్టుకుంటుంది, స్థిరంగా ఒకచోట ఉంటుంది. మరి కొన్ని చెట్లను మనం తీసి ఇక్కడోసారి నాటి అక్కడోసారి నాటినప్పుడు ఉంటే అది ఎండిపోతూ ఉంటుంది. ఒకే చోట పెరుగుతున్నప్పుడు ఆ చెట్టు ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్గా ఉంటుంది, మంచి కాతలు కూడా వస్తుంది, మంచి ఫ్రూట్స్ను కూడా ఇవ్వగలుగుతుంది. అంటే ఈనాడు చాలామంది ఏంటంటే మనం చెట్టులాగా ఉన్నాం కాబట్టి కొన్ని రోజులు ఈ సంఘంలో, కొన్ని రోజులు ఆ సంఘములో, కొన్ని రోజులు ఆ సంఘములో, కొన్ని రోజులు ఆ సంఘంలో, అందుకే స్థిరంగా ఉండలేకపోతున్నారు ఈనాడు క్రైస్తవులు. అందుకే దేవుడు చెట్టును ఎందుకు పోల్చాడంటే అది స్థిరంగా ఒకచోట నాటుతున్నప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది, గాలికి తట్టుకుంటుంది, ఎండను తట్టుకుంటుంది, వర్షాన్ని తట్టుకుంటుంది, ఏది కూడా వాటిని ఎదిరించదు. ఎందుకంటే స్ట్రాంగ్ అవుతా ఉంది. ఇల్లు కూడా అంతే, వాన వచ్చినను, వరద వచ్చినను, తుఫాను వచ్చినను ఆ ఇంటి మీద కొట్టగా ఆ ఇల్లు పడదు అని
దేవుడు మత్తయి సువార్తలో అక్కడ మనకు 7వ అధ్యాయంలో రాసి పెట్టినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి నిజంగా చూడు, ఆ 23 వచనం చెప్తాడు. అంటే దేవుడు బుద్ధిమంతుడు బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు. ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే తుఫాను, గాలి, వరద వచ్చినా కూడా నిలబడదు. ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే దేవుడు ఈ మూడిటితో మనల్ని పోల్చాడు. ఇక్కడ రాస్తుందంటే విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. అంటే ఎప్పుడైతే విశ్వాసమందు స్థిరంగా ఉంటావో, ఒక కాపరి చేతిలో, ఒకే కాపరి చేతిలో, ఒకే సంఘములో హంగముగా ఉంటున్నప్పుడు నీ విశ్వాసాన్ని ఏం చేస్తావు? పెంచుకుంటావు, స్థిరంగా ఉంటావు. స్థిరంగా ఉన్నప్పుడు ఏంటంటే దుష్టుని ఎదిరించెదవు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడు దుష్టుని ఎదిరిస్తావు? మనం చూస్తే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ఈ రీతి రాయబడ్డాది. ఏంటంటే దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుంచి పారిపోనంటున్నాడు. నిజమే, అపవాది మన యొద్ద నుంచి పారిపోవాలంటే మనం దేవునికి లోబడడం అది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి అందుకే ఇక్కడ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, నీకు ఈ లోకంలో శ్రమలు సంభవించినను సరే విశ్వాసమందు స్థిరులై ఉంటే దుష్టుని ఎదిరిస్తారు, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడని పరిశుద్ధమైన గ్రంథము మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి వానిని ఎదిరించడి. వాడిని ఎదిరించాలంటే విశ్వాసంలో చాలా స్ట్రాంగ్గా ఉంటేనే వాడిని ఎదిరిస్తాం. విశ్వాసంలో స్ట్రాంగ్ లేవనుకో వాడు మనల్ని ఎదిరిస్తాడు. మరి తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలు బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం అయ్యా. మీకు వందనాలు. మీ నామానికి నిరంతరం మహిమ కలుగును గాకని వేడుకుంటున్నాం. ఈ మాటలు దుష్టెత్తుకుపోకుండా సహాయం చేయండి. ఈ లోకంలో శ్రమలు సంభవించినా సరే విశ్వాసముందు స్థిరులై దుష్టుని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుంచి పారిపోడని మాతో మాట్లాడేందుకు మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నామానికి నిరంతరం మహిమ కలుగును గాకని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు. దేశాన్ని ఆయా రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాలు మీకు అప్పగిస్తున్నాం. ప్రజలకు రక్షణ దయచేయండి. పరిపాలన చేస్తున్న నాయకులకు, నాయకురాలకు మీ రక్షణ దయచేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని, దేశాన్ని గొప్ప ఉద్యోగములను తీసుకురమని అడుగుతున్నాం. సంఘాల్లో గొప్ప ఉద్యోగము రగులును గాకని అడుగుచు మహిమ మీరు పొందుమని యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.